శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో భవన నిర్మాణాలప్పుడు కానివ్వండి, గృహ నిర్మాణాలప్పుడు కానివ్వండి, ఆ ఇంటి గర్భము యొక్క ప్రాధాన్యత చాలా విశిష్టవంతమైనదిగా చెప్పారు. భూమి బలాన్ని తీసుకొని అదృష్టాన్ని మనకు ప్రసాదించేది ఇంటి గర్భం. ఇంటి గర్భం యొక్క అర్థం చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే ఇంటి మధ్యలో ఉండేటువంటి హాలు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. తలకు కాళ్లకు మధ్యలో పొట్ట ఉన్నట్లుగానే ఇంటి మధ్యన హాలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. గర్భం ఏర్పాటు చేసుకోవటం వలన ఇంటికి వాస్తు బలం చాలా బాగా పెరుగుతుంది. ఒక మనిషి రెండు చేతులతోనూ కూడా సమానమైనటువంటి బరువు ఉన్నప్పుడే స్థిరంగా బలంగా నడవగలుగుతాడు. అలాగే ఒక గృహానికి కూడా మధ్యలో హాలు గర్భం ఉండి ఇరువైపులా లేదా అన్ని వైపులా సమానమైనటువంటి బరువు వేయటం ద్వారా ఇంటికి స్థిరత్వం కలిగి అది వాస్తుకు బలమైన కేంద్రం అవుతుంది. ఇది పూర్తిగా శాస్త్రీయం. గర్భం లేని ఇల్లు కలిసి రాదా అని చెప్పేసి ఆలోచన చేస్తే తప్పనిసరిగా కలిసి రాదు. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని ద్వారాలు మార్చినా పూర్తిగా వాస్తు మాత్రం ఆ ఇంటికి సిద్ధించదు. ఇంటికి మధ్యలో ఉండేదే గర్భం. ఒక పక్కన హాలు లేదా ఒక మూలన ఇచ్చిన హాలు గర్భం కాదు. అటువంటి హాలును గర్భం అని చెప్పేసి అనరాదు. దానివల్ల ఇంటికి లేదా కట్టడానికి స్థిరత్వం ఉండదు, వాస్తు పరిపూర్ణంగా సిద్ధించదు. రెండు గదుల మధ్య ఉన్న ప్రదేశం గది గర్భం అవుతుంది. ఇది పడకకు లేదా నివాసానికి ఉత్తమమైన ప్రదేశం. మహాపురుషులు, గొప్ప గొప్ప వ్యక్తులు, చక్రవర్తులు, మహారాజులు అందరూ కూడా శక్తివంతమైన గర్భం ఉన్న గృహాలలో నివసించినటువంటి వారే. అలాగే గొప్ప పేరు ప్రజాదరణ పొందిన శక్తివంతమైన దేవాలయాలన్నీ కూడా గొప్ప గర్భం కలిగి ఉన్నవే. గర్భస్థానం బ్రహ్మస్థానంగా చెప్పడం కూడా జరిగింది. ఒక ఇంటికి లేదా నిర్మాణానికి మధ్య ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటాం. బ్రహ్మ అనగా పెద్ద అని చెప్పేసి అర్థం కదా. అంటే బ్రహ్మస్థానం అనగా అత్యంత శక్తివంతమైన ప్రదేశము అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. బ్రహ్మస్థానానికి వర్గుతో పని లేదు. ఏ వర్గు వారికైనా, ఏ లగ్నం వారికైనా ఇది అద్భుతంగా కలిసి వస్తుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. వాస్తుశాస్త్రరీత్యా యజమాని నైరుతిలో కూర్చోవటం వలన ఎక్కువగా ఆందోళనలతో ఉంటాడు. తాను సంపాదించింది తనకు ఉపయోగపడక ఇతరులకే ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరు కూడా సరిగ్గా సహకరించరు. అందువల్ల యజమానికి నైరుతి కంటే బ్రహ్మస్థానమే చాలా గొప్పది, మంచిది కూడా. కాబట్టి ఒక గృహంలోని యజమాని, యజమానురాలు గర్భంలో అనగా బ్రహ్మస్థానంలో ఎక్కువగా గడపాలి. సాధారణంగా గర్భంలో పడక గది కుదరదు. అందువల్ల యజమాని యొక్క పడక గది పడమర మధ్యలో గాని దక్షిణం మధ్యలో గాని అయితే అది శక్తివంతంగా ఉంటుంది. చిన్న చిన్న గృహాలలో నైరుతి పడక ఉత్తమోత్తమంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇంత గొప్ప విశేషం కేవలం వాస్తుశాస్త్రరీత్యా ఈ యొక్క బ్రహ్మస్థానము యొక్క ప్రాధాన్యతను అంచనా వేసుకోవాలి. వివాహం కావలసినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ శుక్రవారం నాడు గనక శివలింగానికి జలాభిషేకం చేస్తే అదృష్టం వరిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుతూ 108 పువ్వులు స్వామివారికి సమర్పించి పెళ్లి త్వరగా కావాలని కోరుకోవాలి. దీనితో పాటుగా శివునికి 21 బిల్వ పత్రాలు సమర్పించాలి. ఇలా కనీసం 7 శుక్రవారాలు చేసి చూడండి. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో పెళ్లి సంబంధాలు రావటం మొదలై కళ్యాణ ముహూర్తం నిశ్చయమవుతుంది. కోరుకున్న వరుడు లభ్యపడతాడు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. ఎంత చేసినా కూడాను నన్ను చూసి ఓర్వలేని వాళ్ళు
అధికంగా ఉన్నారు, శత్రువుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది, ఈ శత్రుబలం క్షీణతకు ఏమి చేస్తే కలిసి వస్తుంది అని చెప్పేసి ఆలోచించే వారి సంఖ్య అధికంగానే కనిపిస్తుంది నేటి నవీన సమాజంలో. ఏ వ్యక్తుల ద్వేషభావాన్ని నివారించాలి అని చెప్పేసి మీరు భావించుకుంటారో వారి పేరును రావి చెట్టు ఆకుపై దానిమ్మ కొమ్మ ద్వారా ఎర్ర చందనంతో వ్రాయండి. ఆకును వెనక్కు తిప్పి మీరు ఎవరైతే మీకు శత్రుత్వంలో ఉన్నారో వారి యొక్క పేరు చదివి పంచపాత్రలోని నీటి చుక్కలను ఒక చెంచాతో ఒకసారి ఆకుపై వేయండి. ఇలా 108 సార్లు మీరు అనుకొని శత్రు స్వభావం పోవాలి, అతనిలో మార్పు కలిగి ద్వేషం పోయి చక్కగా స్నేహతత్వం ఉండాలి అని గనక భావించినట్లయితే ఇలాంటి లక్షణం కలిగినటువంటి ప్రభావం చక్కగా మీ జీవితానికి శత్రుతత్వం లేకుండా కాపాడటానికి ఆస్కారం అవుతుంది సుమా. అంతేకాకుండా శివలింగ ఆరాధనా తత్వం కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. బెల్లం నీటితో శివలింగానికి అభిషేకం గనక చేసినట్లయితే, తియ్యటి రొట్టెను స్వామివారికి గనక నైవేద్యం పెట్టినట్లయితే, పూజలో ఎర్రచందనం గన్నేరు పూలు గనక ఉపయోగించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి శివోపాసనకు నాంది పలుకుతుంది. వారు అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు.